గోల్డెన్ లెగ్ ఏ ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ ఇండస్ట్రీలో సూపర్ హిట్. కొంతకాలం క్రితం వరకు ఆమె లీడ్ హీరోయిన్. ఇంతలో స్టార్ హీరోతో ప్రేమ, పెళ్లి, ఇప్పుడు పాపకు తల్లిగా మారింది. ఎంతైతే స్పీడ్గా కెరీర్లో ఎదిగిందో అంతే స్పీడ్గా పర్సనల్ లైఫ్ కోసం మూవీస్ను పక్కన పెట్టింది. మరి నెక్స్ట్ ఏంటి? సినిమాల్లోకి తిరిగొస్తుందా? 2018లో భారత్ అనే నేనులో కియారా కనిపించినప్పుడు టాలీవుడ్ లో పెద్ద స్టార్ అవుతుంది అనుకున్నారు. ఆ వెంటనే వినయ విధేయ రామలో కనిపించింది. 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. దాంతో బీ టౌన్ లో కియారా టర్న్ అయిపోతుంది అనుకున్నారు. అదే స్పీడ్ లో గుడ్ న్యూస్ తో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అందుకే కొన్నేళ్లు టాలీవుడ్ ను వదిలేసి కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ చాలా చిత్రాలు చేసింది. అందులో షేర్షా అనే మూవీలో నటించిన హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోషన్ అందుకున్నారు. మ్యారేజ్ కు ముందు వరకు టాలీవుడ్, బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది కియారా. గేమ్ చేంజర్ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఈ మూవీ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. చరణ్ తో 2 సార్లు కియారా బిగ్ ప్రాజెక్ట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ మూవీస్ తీశారు. అయినా హిట్ మాత్రం కలిసి రాలేదు. దీని తరువాత వార్ సీక్వెల్ లో కనిపించినా కలిసి రాలేదు. ప్రస్తుతం కియారా ఆశలన్నీ యష్ కు జోడీగా నటిస్తోన్న టాక్సిక్ పైనే ఉన్నాయి. మార్చి 19న రిలీజ్ కావలసిన చిత్రం ఇప్పుడు జూన్ 4కు పోస్ట్ పోన్ అయ్యింది. యష్ కు ఉన్న క్రేజ్ తో టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయితే కియారాకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కానీ ఈ చిత్రంలో కియారాతో పాటు చాలా మంది కథానాయికలు కనిపించబోతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.